హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇండోర్ ప్లాంట్స్కి 4 రోజులు అయిందండి వాటర్ లేక. నేను ఊరు వెళ్ళాను, ఈరోజే వచ్చానండి. మొక్కలు చూసేటప్పటికి చాలా డల్ అయినాయి. మాకు ఎండ కూడా బాగా తగులుతుందండి, చూస్తున్నారు కదా మీరు. అందువల్ల మొక్కలు బాగా డల్ అయినాయి. ఇలాంటప్పుడు మనం వాటర్ ఇవ్వడమే కాకుండా ఒక మంచి లిక్విడ్ ఇస్తే చాలా బాగుంటుందండి. వాటర్ ఇస్తే చల్లగా కూల్గా ఉంటాయి. అదే మనం లిక్విడ్ ఇస్తే బలానికి ఇచ్చినట్టు ఉంటుంది, వాటర్ ఇచ్చినట్టు ఉంటుందండి. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మన మొక్కలు కూడా ఫాస్ట్గా కోలుకుంటాయి, మళ్ళీ మన ఇంట్లో హెల్దీగా కలకల్లాడుతూ ఉంటాయి. మట్టి అంతా డ్రై అయిపోయిందండి. మొక్కలు కూడా చూసారా ఎంత డల్ అయిపోయాయో. ఇదిగోండి, 4 days అయిందండి వాటర్ లేక మొక్కలకి. ఏ మొక్క చూసినా కానీ డ్రై అయిపోయి ఉందండి మట్టి. ఇదిగోండి ఎలా ఉన్నాయో. మొక్కలు కూడా నీరసంతో ఉన్నాయండి. ఇదిగోండి ఎలా డల్ అయిపోయినాయో. ఇలా ఎండిపోయిన ఆకుల్ని తీసేయాలి. ఊరికి వెళ్ళకుండా ఉండడం కుదరదండి, మనకి పనులు ఉంటాయి కదా, వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మొక్కలు డల్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ మనం బాగు చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఎండిపోయినాయో. ఇలా బాగు చేసుకోవాలి. బాగు చేసుకుని మళ్ళీ మన ఊరి నుంచి రాగానే ఒక మంచి లిక్విడ్ ఇవ్వాలండి. లిక్విడ్ ఇస్తే ఫాస్ట్గా కోలుకుంటాయి. ఇవ్వండి, చూసారా ఎలా డల్ అయిపోయినాయో. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ ఎట్లా తీసేసుకోవాలి. మొక్కంతా పాడైపోయిందండి ఈ కుండీలో. అంతేనండి, కొన్ని మొక్కలు పోతాయి, తప్పదు. మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి. ఈ మొక్క బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఈ మొక్క ఫిలోడెండ్రాన్ అండి, బాగా డల్ అయింది. అందుకని ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేస్తున్నా. ఇంకప్పుడప్పుడు తప్పదండి, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం బాగు చేసుకోవాలి. ఊరెళ్ళకుండా ఉండటం అంటే జరగదు మరి. అప్పుడప్పుడు పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళాలి. ఇంకా వచ్చినప్పుడు మనం బాగు చేసుకోవాలి. ఇవి ఇంట్లో మొక్కలండి, ఇంకా పైకి వెళ్ళలేదు నేను. పైన మొక్కలు కూడా చూడాలి అసలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఈ మొక్కల్ని చూడగానే లిక్విడ్ ఇవ్వాలనిపించిందండి, ఎందుకంటే చాలా డల్ అయిపోయినాయి మొక్కలన్నీ. ఇదిగోండి ఎండిపోయిన ఆకులు. మనం లిక్విడ్ ఇచ్చే ముందు ఎండిపోయిన ఆకులన్నీ కొమ్మలన్నీ కట్ చేయాలి, అప్పుడు ఇవ్వాలండి మనం లిక్విడ్ని. ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఇది నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ అండి. నిమ్మ తొక్కల్ని మెత్తగా పేస్ట్ చేసి వాటర్లో కలిపాను. ఒక 100 గ్రాములు బెల్లం కూడా వేసానండి. బెల్లం ఎందుకు వేసానంటే లిక్విడ్ నిల్వ ఉండాలి, అందుకోసం వేసాను. ఇది తయారు చేసి కూడా 2 నెలలు అవుతుందండి ఈ నిమ్మకాయ లిక్విడ్ని. ఇప్పుడు కలుపుకుందాము.
బెల్లం వేయడం వలన కలర్ మారింది. బెల్లం కూడా నల్లగా ఉంటుందండి నేను వేసే బెల్లం, అందుకని లిక్విడ్ కూడా కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చేసింది. ఇది నిమ్మకాయ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్. మనం రకరకాల లిక్విడ్స్ని తయారు చేసి పెట్టాలండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మొక్కలకి ఇవ్వడానికి. ఈరోజు నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి మొక్కలు డల్ అయ్యాయి, చూసేసరికి చాలా బాధేసిందండి. మనం కలుపుకొని ఉండబట్టి లిక్విడ్స్ని వెంటనే ఇవ్వగలుగుతున్నాము, లేదంటే వాటర్ ఇచ్చేసి ఊరుకుంటాము. మొక్కలు అయితే కోలుకోవండి, ఓన్లీ వాటర్ ఇస్తే. మనం మంచి మంచి లిక్విడ్స్ ఇస్తే అందులో పోషకాలు అందడం వలన మొక్కలు వెంటనే కోలుకుంటాయి, మళ్ళీ మన ఇంట్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకని మనం రకరకాల లిక్విడ్స్ తయారు చేసి పెట్టాలి. ఏ మొక్కలకి అవసరం వస్తే ఆ మొక్కలకి ఇవ్వాలి. ఈరోజు నేను ఇండోర్ ప్లాంట్స్కి నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ని ఇస్తున్నాను. ఇది ఇచ్చేద్దామండి మొక్కలకి. ఇంకా లిక్విడ్ని ఒక్కొక్క మొక్కకి ఇచ్చేద్దాము. నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ మొక్కలకి ఏ తెగుళ్ళు రాకుండా చూస్తుందండి. ఆకుల పైన చల్లితే మంచి షైనింగ్ వచ్చేస్తుంది. ఇండోర్ ప్లాంట్స్కి చాలా ఉపయోగం అండి నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్. ఇలా ఆకుల పైన చల్లితే చాలా షైనీగా కనపడతాయండి ఆకులన్నీ. ఆకులు షైనీగా కలకల్లాడుతుంటే మన ఇంట్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మొక్క గుడిస్తున్నా, ఇలా అన్ని మొక్కలకి ఇవ్వాలండి. ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు డల్ అయ్యాయో, ఎన్ని ఆకులు తీసేసాను. చాలా మొక్కలు డల్ అయ్యాయండి. 4 రోజులు వాటర్ లేవు, మంచి ఎండలు, అందువల్ల బాగా సఫర్ అయ్యాయి మొక్కలు. ఇప్పుడు మనం లిక్విడ్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ కోలుకుంటాయి. ఇలా మనం అన్ని మొక్కలకి ఇవ్వాలండి, ఇస్తూ పోవాలి. ఈ మొక్కలు తులసి మొక్కలండి. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. నేను మాత్రం ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ ఇస్తున్నాను. మొక్కలు ఫిలోడెండ్రాన్ అండి, 3 కుండీల్లో ఉంది. ఈ 3 కుండీల్లో లిక్విడ్ ఇద్దాము. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి, లిక్విడ్ ఇస్తున్నా. మొక్క చూసారా, ఇది టర్టిల్ వైన్ అండి, ఎంత డల్ అయిపోయిందో చూడండి. ఇలాంటి మొక్కలకి ఈ లిక్విడ్ ఇస్తే ఫాస్ట్గా కోలుకుంటాయండి.
అన్ని మొక్కలకి ఇచ్చేసానండి. మన ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేసాను. మీరు కూడా ఎప్పుడైనా సరే 4-5 రోజులు ఊరెళ్ళినప్పుడు మొక్కలు డల్ అవుతాయండి. ఇప్పుడు ఎండలు కాబట్టి చాలా డల్ అవుతాయి. అలాంటప్పుడు ఊరు నుండి రాగానే లిక్విడ్ ఇస్తే మంచిదండి. వాటర్ కన్నా కానీ లిక్విడ్ ఇస్తే మనం వాటర్ ఇచ్చినట్టు ఉంటుంది, బలానికి ఇచ్చినట్టు ఉంటుంది. లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కలు కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మళ్ళీ మన మొక్కలు పచ్చగా హెల్దీగా మన ఇంట్లో కలకల్లాడుతూ ఉంటాయి. అందుకని మనం 1-2 రోజులు కానీ 4-5 రోజులు కానీ ఊరు వెళ్ళినప్పుడు రాగానే మొక్కలకి లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి.